వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో మనం స్టార్ట్ చేసేప్పుడు ఫార్మర్ ఒక 100 మంది ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక 2500 ఫార్మర్స్ పని చేస్తున్నాము. మనం స్టార్టింగ్ కొనేప్పుడు మనం ఒక 10 టన్నులో స్టార్ట్ చేస్తాం కొనడానికి. ఇప్పుడు మనం ఫార్మర్స్ కి ట్రైనింగ్ అన్ని ఇచ్చేసి మన సమస్యల నుంచి వాళ్ళకి ఎలా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఎలా వాళ్ళు తయారు చేయాలా అలాంటి తయారు చేపించి మనం వాళ్ళని ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఒక 700 టన్స్ కొన్నాం. మనం అంటే 44 crores రెవెన్యూ చేసాం మనం FPCs కి. సో మనం జయంతి పాలసీ ఏమంటే మనం ఫార్మర్స్ కి చాలా ఎక్కువ దిగుబడి రావాలా, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావాలా. నేను ముఖ్యంగా మిరియాలు అయితే దాదాపుగా ఈ సంవత్సరం ఒక 300 కేజీలు అమ్మడం జరిగింది. అది మంచి గ్రేడింగ్ చేసి అమ్మడం జరిగింది. అలాగే పసుపు కూడా ఒక 100 కేజీలుగా అమ్మడం జరిగింది. అలాగే ఎక్కువ అయితే అల్లం కూడా నేను ఒక 400 కేజీలుగా చేసుకుంటున్నాను. అదే దాన్ని కూడాను మరి పండించేస్తున్నాం అల్లము. అది కూడా ఒక 400 కేజీలకి అమ్మడం జరిగింది. మ్యాక్సిమము 400 కేజీలకి దగ్గరికి ఇలా వచ్చిన ఒక 3.5 దాకా మేము 3,50,000 దాకా. ప్రజెంట్ మనకు పసుపు అయితే కొంచెం వేసుకున్నాము. అది 100 కేజీలుగా అమ్మడం బట్టి మనకు తక్కువ రేట్ కాబట్టి అది ఒక మ్యాక్సిమం ఒక 30,000 దాకా అమ్మడం జరిగింది. అలాగే ఇప్పుడు అల్లం అయితే మ్యాక్సిమం అలాగా 400 కేజీల దగ్గరికి అవ్వడం వల్ల మాకు రేట్లు ఇటు జరిగింది. 20 రూపాయలు 25 రూపాయల చేయడం వల్ల అదొక 20,000 అమ్మడం జరిగింది. అయితే మేమైతే ఎక్సెల్గా అయితే మేము ఏ ఊరియల్ డీపీలు అనేది వేయమండి. ఎక్సెల్గా ఆర్గానిక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. అది ఏం చేస్తామంటే పశువులు పెంచుకుంటాం, మేకలు పెంచుకుంటాము. అలాగే కోళ్ళు కూడా పెంచుకొని అదే మాదిరిగా గత్తం వేసి మనం పండిస్తామండి. ఎక్కువ సేంద్రియ ఎరువులతోనే మనం ఎక్కువ పండిస్తామండి. నాకు కాఫీ తోట వచ్చి ఒక 1.5 ఎకరాల ఉంది. ఈ సంవత్సరము 200 కేజీ వచ్చింది. 200 కేజీకి 1,40,000 దాకా అమ్ముకున్నాను. మళ్ళీ వచ్చి ఇప్పుడు అల్లం ఉంది. అల్లం ఒక ఎకరం వేసి ఉన్నాను. ఎకరము అల్లంకి వచ్చి ఒక 2-3 దగ్గర 2 టన్నుల దాకా అయింది. అది రేటు తక్కువ ఉండడంతో ఒక 70,000 దాకా అమ్మాను. మళ్ళీ పసుపు కొత్తగా వేసుకుంటున్నాము. మళ్ళీ పసుపు కూడా అభివృద్ధి చెందాలని అది కూడా మేము తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం నాకు కాఫీ బాగా దిగుబడి వచ్చింది. అలాగే మిరియాలు 350 కేజీలు. మాకు వచ్చిన పంటకు 5,50,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది. పోయిన సంవత్సరం అయితే 1,20,000 కాపీ అమ్మాము. ఈ ఇయర్ అయితే 1,70,000 వచ్చింది. దానికన్నా రెట్టింపు వచ్చింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.